వెల్కమ్ టు డే 4 ఆఫ్ లెర్నింగ్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఈరోజు మనం విప్రోలో అడిగిన ఈ ఎస్క్యూఎల్ క్వెషన్‌ని డిస్కస్ చేద్దాం. క్వెషన్ వచ్చేసి వాట్ ఆర్ స్కేలార్ ఫంక్షన్స్? సో, స్కేలార్ ఫంక్షన్స్ అంటే ఏంటి? స్కేలార్ ఫంక్షన్స్ ఏం చేస్తదంటే, ఒకటే డాటా వాల్యూ మీద యాక్షన్‌ని పర్ఫార్మ్ చేసి, ఒకటే డాటా వాల్యూ రిజల్ట్ ఇచ్చేస్తది. అది స్కేలార్ ఫంక్షన్ అంటారు. ఇది మెయిన్‌గా ఫార్మాటింగ్ కోసం, కన్వర్టింగ్ కోసం యూజ్ చేస్తాం. అందులో మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి లెంత్, రౌండ్, కన్వర్ట్. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి స్కేలార్ ఫంక్షన్స్. సో, యాస్ ఎన్ ఎగ్జాంపుల్‌గా నేను ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నా ఎంప్లాయీ డాటా. అందులో 4 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ అండ్ జాయినింగ్ డేట్. సో, ఈ 3 స్కేలార్ ఫంక్షన్స్‌ని మనం ఎట్లా ఎగ్జిక్యూట్ అయితదో చూద్దాం. ఫస్ట్ లెంత్ అనేది యూజ్ చేద్దాం. సెలెక్ట్ లెంత్ అని ఇచ్చుకొని అందులో పారామీటర్‌గా మనం కాలమ్ నేమ్‌ని పాస్ చేసుకోవాలన్నమాట. కాలమ్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ డాటా. సో, ఇదేం చేస్తదంటే ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ మీద ఈ లెంత్ ఆపరేషన్‌ని పర్ఫార్మ్ చేస్తది. సో, అందులో ఎన్నైతే రోస్ ఉన్నాయో అన్ని రోస్ మీద సింగిల్‌గా ఈ ఆపరేషన్‌ని పర్ఫార్మ్ చేసి సింగిల్ డిజిట్ మనకి చూపిస్తది. సి 5, 5, 6, 4, 5 ఈ లెంత్ అనే ఆపరేషన్ ఇలా పర్ఫార్మ్ చేస్తది. సో, నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి రౌండ్. సెలెక్ట్ రౌండ్ ఆఫ్. సో, మనకి కాలమ్స్ ఏమేమి ఉన్నాయి? సాలరీ తీసుకుందాం. సో, ఈ రౌండ్ ఆపరేషన్ ఏం చేస్తదంటే నియరెస్ట్ డెసిమల్ ప్లేసెస్‌కి రౌండ్ చేస్తది. నియరెస్ట్ అనే కాదు, మనం ఎన్ని డెసిమల్ ప్లేసెస్‌కి రౌండ్ చేయాలనుకుంటున్నామో అన్ని డెసిమల్ ప్లేసెస్‌కి రౌండ్ చేస్తది. సో, సపోజ్ 1 అనేది ఇచ్చుకున్నాను అనుకో, పాయింట్ తర్వాత 1 డిజిటే చూపిస్తది. 2 అని ఇచ్చుకుంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ చూపిస్తది. 0 ఇచ్చుకున్నాం అనుకో, పాయింట్ తర్వాత ఏం చూపెట్టది. ఓన్లీ ఇంటిజర్స్ వాల్యూ చూపిస్తాయి. ఫ్రమ్ ఎంప్లాయీ డాటా. ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. 0.8, 0.5, 0.8 సపోజ్ నేను 0 ఇచ్చాననుకో, పాయింట్ ఏముండదు ఇక. పాయింట్ తర్వాత ఏముండదు. అసలు పాయింటే ఉండదు. సో, రౌండ్ ఆపరేషన్ ఇలా వర్క్ అవుతది. సో, నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసి కన్వర్ట్. మనం టేబుల్‌ని ఎగ్జిక్యూట్ చేసుకుందాం ఫస్ట్. సో, కన్వర్ట్ ఏం చేస్తదంటే ఒక డాటా టైప్ నుంచి ఇంకో డాటా టైప్‌కి కన్వర్ట్ చేస్తది. సెలెక్ట్ కన్వర్ట్. సో, ఈ జాయినింగ్ డేట్ ఏ డాటా టైప్ అది? డేట్ టైమ్ డాటా టైప్ అది. సో, మనం దాన్ని డేట్‌కి అంటే అందులో డేట్ ఉంది, టైమ్ ఉంది. ఆ డాటా టైప్ వచ్చేసి డేట్ టైమ్. సో, ఓన్లీ డేట్ రప్పించుకునేటట్టు మనం ఒక డాటా టైప్‌కి కన్వర్ట్ చేసాం. అదొచ్చేసి డేట్. సో, కాలమ్ నేమ్ వచ్చేసి జాయినింగ్ డేట్. సో, మనం ఎందులో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? డేట్‌లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. డేట్ ఫ్రమ్ ఎంప్లాయీ డాటా. యాహ్! సి టైమ్ అంతా పోయింది. ఓన్లీ డేట్సే ఉన్నాయి. సో, ఈ 3 ఆపరేషన్స్ ఇలా వర్క్ అయితాయి.